జై తెలంగాణ, జోహార్ సాయి చంద్, జై భీమ్. దాదాపు ఇదే అమరచింత గడ్డ మీద ఉద్యమ పాఠాలు నేర్చుకొని తన 16 ఏళ్ల వయసులో పట్నం బాట పట్టిన సాయి చంద్ తన మదిలో ఉన్న బాధను తన పల్లె పట్ల ఏం ఫీల్ అయ్యిండు, తన జీవితంలో ఏం జరిగింది. సాయి చంద్ ఎప్పుడు వేదిక మీద ప్రజా సమస్యల గురించి పాట పాడడం చూసాం, అంబేద్కర్ వాదాన్ని వినిపించడం చూసాం, తెలంగాణ ఉద్యమాల్లో అమరవీరుల గొంతై వెలగడం చూసాం, తల్లుల గోస గురించి చెప్పడం చూసాం, ప్రగతి బాటలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని గొంతెత్తి పలకడం చూసాం. కానీ సాయి చంద్ మదిలో పల్లె గురించి, తన ప్రయాణం గురించి, తన జీవిత ప్రస్థానంలో తను పడ్డ బాధల గురించి ఎందరికో చెప్పుకొని ఎన్నో బాధలు, కష్టాలు, అవమానాలు ఉన్నాయి. అందరం ఒక మనిషి సక్సెస్ వచ్చాక తను ఈ స్థాయికి వచ్చాడని మాట్లాడుకుంటాం. కానీ ఆ స్థాయికి వచ్చే ముందు తను ఎన్ని రాళ్ల దెబ్బలు తిన్నాడు, ఎన్ని ముళ్ళదారులు నడిచారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని కన్నీళ్లు కార్చారన్న విషయాన్ని మాత్రం ఏ ఒక్కరం గుర్తు చేసుకోం. సక్సెస్ అయిన తర్వాత అవసరమైతే రాళ్ళేస్తాం, నిందిస్తాం, ఎన్నో మాట్లాడతాం, పొగుడతాం, మన పక్కన పెట్టుకుంటాం. కానీ తన జీవిత ప్రయాణం మొదలైనప్పుడే ఒక పాటగాడుగా పల్లెల్లో ప్రయాణించి పట్నం బాట పట్టినప్పుడే భుజం మీద చెయ్యేసి నేనున్న బిడ్డ అని ప్రోత్సహించి ఒక వేదిక మీద నువ్వు అమరవీరుల గోస గురించి చెప్పాలి బిడ్డ అని భుజం మీద చెయ్యేసి తీసుకుపోయిండు హరిశన్న. నీ గొంతు ఇక్కడి వరకే కాదు బిడ్డ, రాష్ట్రం మొత్తం వినిపించాలి, రాష్ట్రం మొత్తం ఈ తెలంగాణ తల్లుల గోస తెలుసుకోవాలి, దేశం మొత్తం వినాలని చెప్పి మొట్టమొదటిగా హరిశన్న సిద్దిపేట గడ్డ నుంచి హైదరాబాద్ గడ్డ మీద వరకు సాయి చంద్ అమరవీరుల పాట రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అని కన్నీటి గాథలను చెప్పే విధంగా ప్రోత్సహించారు. అయితే తన జీవితంలో జరిగిన కొన్ని బాధాకర సంఘటనల్ని సాయి చంద్ మాటల్లోనే వింటాం. సాయి చంద్ ఎమోషనల్ వీడియో వరకు మా ఊరు